హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎన్టీపీసీ ఎక్స్ప్లెనేషన్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ 41 నుంచి ఉన్నాయి. మనం 41 క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ 4/5 ఆఫ్ నెంబర్ ఎక్సీడ్స్ ఇట్స్ 3/4/8 దెన్ ద నెంబర్ ఈజ్ క్లియర్గా అడుగుతున్న క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఒక నెంబర్ యొక్క 4/5కి అదే నెంబర్ యొక్క 3/4కి డిఫరెన్స్ 8 అయితే ఆ నెంబర్ కనుక్కోమని అడుగుతున్నాడు. మీకు క్వశ్చన్స్లో ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ కనిపిస్తే ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ సెలెక్ట్ చేసుకొని వాటికి ఎల్సిఎం చేయటం కానీ లేదా వాటిని ప్రొడక్ట్ చేయటం కానీ చేసిన తర్వాత దాన్ని టోటల్ నెంబర్గా తీసుకోండి. అప్పుడు మీకు క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. మన దగ్గర ఉన్న ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ ఒకటి 5 ఒకటి 4. 5 into 4 అంటే 20. సో ఆ నెంబర్ని 20 అనుకుందాం. ఫస్ట్ 4/5 చేయమన్నాడు. 20లో 4/5 చేస్తే ఈ 5 అనేది 20ని 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 4 into 4 అంటే 16 అనే రిజల్ట్ వస్తుంది. అదే నెంబర్ 20ని తీసుకొని ఈసారి 3/4 చేయమంటున్నాడు. అంటే 3/4తో మల్టిప్లై చేయమని అడుగుతున్నాడు. సో 4తో డివైడ్ చేస్తే 20 5 టైమ్స్ 5 into 3 అంటే 15 అనే రిజల్ట్ వస్తుంది. మన లెక్క ప్రకారం ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 1 part, కానీ క్వశ్చన్లో డిఫరెన్స్ 8 అని ఇచ్చాడు. 1 part is equal to 8. టోటల్ నెంబర్ కనుక్కోమంటున్నాడు. మన లెక్క ప్రకారం టోటల్ నెంబర్ 20 parts కనుక్కుంటే సరిపోతుంది. 1 part 8 అయితే 20 parts 28 times 160. 160 థర్డ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 42. The rate of discount being given on shirt where selling price is 595 after deducting a discount of 105 and its market price is ఫైనల్ గా నన్ను కనుక్కోమంటుంది. డిస్కౌంట్ రేట్ అంటే పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే డిస్కౌంట్ వాల్యూ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 వేయాలి. సో 105 రూపీస్ డిస్కౌంట్ పోయిన తర్వాత సేల్స్ ప్రైస్ ఇచ్చాడు 595 అని. సేల్స్ ప్రైస్కి డిస్కౌంట్ యాడ్ చేస్తే మార్కెట్ ప్రైస్ తెలుస్తుంది. 595కి 5 యాడ్ చేస్తే 600, 600కి 100 యాడ్ చేస్తే 700 అవుతుంది. సో 700 అనేది మార్కెట్ ప్రైస్ అవుతుంది. డిస్కౌంట్ ఏమో 105 రూపీస్ అవుతుంది. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 రాస్తే సరిపోతుంది. క్యాలిక్యులేషన్లో 0000 క్యాన్సిల్ అయిపోయింది. 75 అవ్వాలంటే 5 టైమ్సే. సో ఆన్సర్ ఎండ్ విత్ 5 అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్ పాజిబుల్. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 43. If the ratio of two numbers is 1:5 and their product is 320, then the difference between the squares of these two numbers. రెండు నెంబర్స్ రేషియో ఇచ్చాడు 1:5 అని, ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఇచ్చాడు 320 అని. ఆ రెండు నెంబర్స్ని స్క్వేర్ చేసి డిఫరెన్స్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ గురించి అడుగుతున్నాడు. సో ఫస్ట్ నెంబర్ 1 part కాబట్టి x అనుకోండి, సెకండ్ నెంబర్ 5 parts కాబట్టి 5x అనుకోండి. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ 320 అని చెప్తున్నాడు. సో 320లో ఉన్న 10ని 5 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ చేసింది. 32 into 2 అంటే 64 అవుతుంది. x into x, x square is equal to 64 అయితే x is equal to square root of 64 అంటే 8 అవుతుంది. x 8 అయితే ఫస్ట్ నెంబర్ 8 వచ్చింది. మనకి 5x కనుక్కుంటే సెకండ్ నెంబర్ కూడా వస్తుంది. x 8 అయినప్పుడు 5x 40 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ని స్క్వేర్ చేసి తర్వాత డిఫరెన్స్ చెప్పమని అడుగుతున్నాడు. 40 స్క్వేర్ అంటే 1600 అవుతుంది. 8 స్క్వేర్ అంటే 64 అవుతుంది. సో 1600లో 64 పోతే 1536 ఆన్సర్ అవుతుంది. అలాంటి ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 44. నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్లీ. యావరేజ్ అని ఉండాలి. యావరేజ్ ఏజెస్ ఆఫ్ గర్ల్ అండ్ ఏ బాయ్ ఆర్ ఏ ఇయర్స్ అండ్ బి ఇయర్స్ రెస్పెక్టివ్లీ. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఆఫ్ గర్ల్స్. ఒకసారి క్లియర్గా క్వశ్చన్ చూస్తే ఒక క్లాసులో ఎక్స్ మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, వై మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. అలాగే గర్ల్స్ యొక్క యావరేజ్ ఏమో ఏ అంటున్నాడు, బాయ్స్ యొక్క యావరేజ్ ఏమో బి అంటున్నాడు. టోటల్ క్లాస్ యొక్క యావరేజ్ కనుక్కోమంటున్నాడు. టోటల్ క్లాస్ యావరేజ్ కావాలంటే ఆల్ స్టూడెంట్స్ యొక్క టోటల్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వేస్తే సరిపోతుంది. ముందు మనం ఫస్ట్ బాయ్స్ గురించి మాట్లాడదాం. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ బి అంటున్నాడు. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని యావరేజ్ని మల్టిప్లై చేస్తే టోటల్ వస్తుంది. ఇది టోటల్ బాయ్స్ అవుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ గర్ల్స్ వచ్చేసరికి వై మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఏ అని చెప్తున్నాడు. అబ్జర్వ్ చేయండి అమ్మా. నాకు కావాల్సింది క్లాస్ యావరేజ్ కదా, అంటే క్లాస్ యొక్క టోటల్ బై నెంబర్ ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ వేయాలి. నెంబర్ ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ టోటల్ చేయాలి. సో బాయ్స్ ఎక్స్ మెంబర్స్, గర్ల్స్ వై మెంబర్స్, ఎక్స్ ప్లస్ వై చేస్తే సరిపోతుంది. ఫైనల్ ఆన్సర్ బిఎక్స్ ప్లస్ ఏవై బై ఎక్స్ ప్లస్ వై. అలాంటి ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 45. A man bought 30 defective machines for 1000 rupee. He repaired and sold them 300 rupee per machine. He got profit of 150 rupee per machine. How much did he spend on repairs? ఒకసారి క్లియర్గా క్వశ్చన్ చూస్తే ఒక 30 మెషిన్స్ని, రిపేర్ ఉన్న మెషిన్స్ని 1000 రూపాయలకు కొని వాటిని రిపేర్ చేయించి తన డబ్బుతో రిపేర్ చేయించి ఈచ్ మిషన్ని 300 రూపీస్కి అమ్ముకున్నాడు. సేల్స్ ప్రైస్ ఆఫ్ ఈచ్ మిషన్ 300 రూపీస్.
దాంట్లో 150 రూపీస్ ప్రాఫిట్ కూడా ఉంది ఈచ్ మెషిన్కి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే నన్ను అడుగుతున్న క్వశ్చన్ రిపేర్కి పెట్టిన ఖర్చు ఎంత అని అడుగుతున్నాడు. ఈచ్ మిషన్ యొక్క సేల్స్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ని తీసేస్తే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ మిషన్ వస్తుంది. సో 300 సేల్స్లో నుంచి 150 ప్రాఫిట్ని తీసేస్తే 150 రూపీస్ అవుతుంది. ఇది కాస్ట్ ప్రైస్ ఆఫ్ పర్ మిషన్, 1 మిషన్ యొక్క కాస్ట్ అవుతుంది. అలాంటివి ఎన్ని మిషన్స్ కొన్నాడంటే 30 మిషన్స్ కొన్నాడు. సో టోటల్ కాస్ట్ ప్రైస్ కావాలి అంటే 15 3 times 45 అండ్ పక్కన 00 4500 ఇంత పెట్టి కొన్నాడు. ఈ కొన్న దాంట్లో ఏమేమి ఉంటాయంటే వాడు కొన్న వాల్యూ ప్లస్ రిపేర్ చేయించిన వాల్యూ ఉంటుంది, గమనించాలి. వాడు కొన్నది ఓన్లీ 1000 రూపీస్కే, మిగతాదంతా రిపేర్స్కే పెట్టినట్టు అర్థం. 4500లో 1000 పోతే 3500, అది రిపేర్కు పెట్టిన ఖర్చు. థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 46. X is 5 times longer than Y. The percentage by which Y in less than X. X 5 times ఉంటుంది, Y అని చెప్తున్నాడు. Y 1 part ఉంటే X 5 parts అని చెప్పాడు. ఈ రెండింటికి రేషియో తీసుకొని లెస్ పర్సంటేజ్ కనుక్కుంటే సరిపోతుంది. సో లెస్ పర్సంటేజ్ కావాలంటే డిఫరెన్స్ బై హైయెస్ట్ నెంబర్ ఇంటూ 100 రాసుకోవాలి. రెండింటి యొక్క డిఫరెన్స్ 4 parts, హైయెస్ట్ నెంబర్ 5 parts ఇంటూ 100. 500ని 20 times, 24 times 80 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 47. ఏ మోటార్ సైకిల్ గివ్స్ అన్ యావరేజ్ ఆఫ్ 45 km per liter. If the cost of petrol is 20 rupee per liter, the amount required to complete a journey of 540 kilometers is. ఒకసారి క్లియర్గా క్వశ్చన్ చూస్తే, 1 లీటర్ యొక్క పెట్రోల్ కాస్ట్ 20 రూపీస్ పడుతుంది. 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే నేను 45 kilometers జర్నీ చేయగలను. ఆ లెక్క ప్రకారం 540 kilometers జర్నీ చేయాలంటే టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో అబ్జర్వ్ చేయండి, మీరు 20 రూపీస్ ఖర్చు పెడుతుంది దేనికి అంటే 45 kilometers కోసం ఖర్చు పెడుతున్నారు. 1 లీటర్ కొట్టించుకుంటే 45 kilometers వెళ్ళగలరు. 1 లీటర్ కాస్ట్ 20 రూపీస్ అన్నప్పుడు సో ఈ 20 రూపీస్ దేనికోసం ఖర్చు పెడుతున్నారు అంటే 45 kilometers కోసం ఖర్చు పెడుతున్నారు. 20 రూపీస్ ఉంటే మీరు 45 kilometers వెళ్ళొచ్చు. ఈ లెక్క ప్రకారం 540 kilometers వెళ్ళాలంటే నా దగ్గర ఎంత అమౌంట్ ఉండాలి అనేది క్వశ్చన్. క్యాన్సిలేషన్లో 9తో 5 times పోతుంది, 9తో 60 times పోతుంది, 5తో 24 times, 64 times 240, 240 ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 48. A sum of money amounts to 6655 at the rate of 10% compounded annually for 3 years. The sum of money is. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం 3 yearsకి 10% చొప్పున అయిన అమౌంట్స్ టు అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అని అర్థం. సో ఎంత ఇచ్చాడు అంటే 6655 అని ఇచ్చాడు. సమ్ కనుక్కోమని అడుగుతున్నాడు. 10% చొప్పున 3 yearsకి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు తెలుసు 33.1% అవుతుందని. సో ఇది ఇంట్రెస్ట్ మాత్రమే. మనకు కావాల్సిన అమౌంట్ కావాలి అంటే దీనికి ప్రిన్సిపల్ యాడ్ చేయాలి. సో ప్రిన్సిపల్ ఎంత 100% యాడ్ చేస్తే 133.1% అవుతుంది అమౌంట్. మన దగ్గర అమౌంట్ వాల్యూ ఉంది. సో అమౌంట్ వాల్యూని అమౌంట్ పర్సంటేజ్కి ఈక్వల్ చేద్దాం. 6655 ఈజ్ 133.1% అయితే సమ్ కనుక్కోమన్నాడు. 100% కనుక్కుంటే సరిపోతుంది. డినామినేటర్లో డెసిమల్ ఉంది, పోవటం కోసం న్యూమరేటర్లో 0 పెట్టుకుంటున్నాను. ఎక్కడైనా డెసిమల్ పోవాలంటే ఆపోజిట్లో 0 పెట్టుకుంటే సరిపోతుంది. నాకు డినామినేటర్లో ఆడ్ నెంబర్ కనిపిస్తుంది. ఆడ్ నెంబర్ ఎట్టి పరిస్థితుల్లో ఏ జీరోస్ని క్యాన్సిల్ చేయదు. సో మన దగ్గర 000 ఉంది, అది కంపల్సరీ మిగులుతుంది. ఆన్సర్ అండ్ విత్ 000 అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ పాసిబుల్, థర్డ్ ఆప్షన్ కూడా పాసిబుల్. ఒకసారి ఇప్పుడు తర్వాత యూనిట్స్ ప్లేస్ చూద్దాం. యూనిట్స్ ప్లేస్ 5 ఉంది, యూనిట్స్ ప్లేస్ 1 ఉంది. 1 5 అవ్వాలంటే 5 times. సో ఆన్సర్ ఎండ్ విత్ 5000 అవ్వాలి. ఆప్షన్ 1 మాత్రమే ఆన్సర్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 49. If x square minus 4x plus 1 equal to 0, then the value of x power 6 plus 1 by x cube is equal to. ముందు నా దగ్గర ఉన్న ఈక్వేషన్లో వచ్చేసరికి నేను ఎక్స్ను కామన్ తీస్తున్నా, ఎందుకంటే x ప్లస్ 1 by x ఫామ్ తీసుకురావడం కోసం. ఎక్స్ను కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్లో నుంచి ఎక్స్ మిగులుతుంది, -4xలో నుంచి ఎక్స్ పోతే -4 మిగులుతుంది, ప్లస్ 1లో నుంచి ఎక్స్ పోతే 1 by x మిగులుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఇంటూ ఎక్స్ ఈ సైడ్ వస్తే బై ఎక్స్ అయిపోతుంది. 0 by ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్గా మిగిలింది ఎక్స్ ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ టు -4. ఈ సైడ్ వచ్చేస్తే +4 అవుతుంది. ఇది మిగిలింది. ఇంతకీ నన్ను అడిగిన క్వశ్చన్లోకి వచ్చేసాను. న్యూమరేటర్లో నుంచి నేను ఎక్స్ క్యూబ్ని కామన్ తీశాను, ఎందుకంటే డినామినేటర్లో ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి. ఎక్స్ పవర్ 6లో నుంచి ఎక్స్ క్యూబ్ తీస్తే మనకు ఎక్స్ క్యూబ్ మిగులుతుంది. 1లో నుంచి ఎక్స్ క్యూబ్ని కామన్ తీస్తే 1 by x క్యూబ్ మిగులుతుంది. బై డినామినేటర్లో ఎక్స్ క్యూబ్ ఉంది, అలాగే రాసుకోండి. సో న్యూమరేటర్లో డినామినేటర్లో కామన్గా ఉన్న ఎక్స్ క్యూబ్ని క్యాన్సిల్ చేసేయండి. ఫైనల్గా నన్ను ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ గురించి అడుగుతున్నాడు. ఈ ఎక్స్ ప్లస్ 1 by x ఇచ్చి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ గురించి అడిగినట్లయితే మనకి ఫార్ములా తెలుసు. ఆ ఫార్ములా గుర్తుండటం కోసం రాస్తున్నాను. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ టు ఏ, దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు కనుక అడిగినట్లయితే ఏని క్యూబ్ చేసి -3 into a చేయాలి. ఇప్పుడు ఏ ప్లేస్లో 4 ఉంది కదా, అంటే 4 cube 64, -3 into 4 అంటే 12. 64లో 12 పోతే 52 ఉంటుంది. సో ఫైనల్ ఆన్సర్ 52, సెకండ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 50.
స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 144 ఈక్వల్ టు 13/12 దెన్ ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. సో ముందు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయడం కోసం బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. అలా స్క్వేర్ చేసి అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చుకుందాం. అలా మార్చాలంటే 144 ఇంటూ 1 144 ప్లస్ ఎక్స్ బై 144 ఉంటుంది. స్క్వేర్ చేయడం వల్ల స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ ఆర్హెచ్ఎస్లో స్క్వేర్ చేస్తే 13 స్క్వేర్ అంటే 169 అవుతుంది. 12 స్క్వేర్ అంటే 144 అవుతుంది. డినామినేటర్లో 144 కామన్గా ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఈ ప్లస్ 144 ఈ సైడ్ వస్తే మైనస్ 144 అవుతుంది. యూనిట్స్ ప్లేస్ 9 - 4 అంటే 5. ఎండ్ విత్ 5 అవర్ ఆన్సర్. ఆప్షన్ 4 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 51. If O is the incenter of triangle PQR, if angle POR 115 degree, then value of angle PQR incenter గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం వాడు చెప్పినట్టుగానే. ఆ ట్రయాంగిల్కి PQR అనే నేమ్ ఏమంటున్నాడు? ఎస్, ఇది PQR అనే ట్రయాంగిల్ తీసుకున్నాను, అబ్జర్వ్ చేయండి. దీన్నేమో P అని మాట్లాడుతున్నాను, దీన్ని Q అని మాట్లాడుతున్నాను, దీన్ని R అని మాట్లాడుతున్నాను. ఎందుకంటే POR యాంగిల్ తీసుకోవాలి కాబట్టి PRని బేస్గా తీసుకున్నా. O అనేది ఎక్కడో ఇన్సెంటర్ అంటున్నాడు. ఇప్పుడు POR యాంగిల్ ఎంత ఇచ్చాడు అంటే 115 డిగ్రీ అని ఇచ్చేసాడు, అబ్జర్వ్ చేయండి. మీకు ఒక పాయింట్ ఏంటంటే ఇన్సెంటర్ కనుక తెలిసినట్లయితే ఇప్పుడు ఇంతకీ ఏం కనుక్కోమన్నాడు? యాంగిల్ PQR, Q దగ్గర ఉండే యాంగిల్ కనుక్కోమన్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ యాంగిల్ Q కావాలి అన్నట్లయితే మన దగ్గర ఉన్న ఫార్ములా వాస్తవానికి ఇన్సెంటర్ కనుక్కోవటం కోసం అంటే O కనుక్కోవటం కోసం మన దగ్గర ఉన్న ఫార్ములా 90 ప్లస్ అదర్ యాంగిల్ ఏదైతే ఉందో యాంగిల్ Q/2 అనేది ఫార్ములా. ఇది వాస్తవానికి ఉన్న ఫార్ములా ఇన్సెంటర్ కనుక్కోవడం కోసం. ఆల్రెడీ మనకి ఇన్సెంటర్ తెలుసు 115 అని. సో ఇప్పుడు ఈ O ప్లేస్లో నేను 115 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ప్లస్ 90 ఈ సైడ్ వస్తే మైనస్ 90 అవుతుంది. 150లో 90 పోతే 25 ఉంటుంది. ఈ బై 2 ఆ సైడ్ వెళ్తే 25 ఇంటూ 2 అంటే 50 అవుతుంది. సో Q దగ్గర ఉండే యాంగిల్ ఎంత అవుతుందంటే 50 అవుతుంది. అబ్జర్వ్ చేయండి, 50 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. ఇన్సెంటర్ దగ్గర ఉండే యాంగిల్ కనుక్కోవాలి అంటే O దగ్గర ఉండే యాంగిల్ కనుక్కోవాలంటే 90 ప్లస్ అదర్ యాంగిల్ బై 2. అక్కడ Q ఉంటే Q/2, A ఉంటే A/2, ఏది ఉంటే అది తీసుకోవాలి. మనకు కావాల్సిన Q కాబట్టి Q కనుక్కున్నాను. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 52. The inradius of triangle is 4 cm and its area is 34 square centimeter. The perimeter of the triangle is. ఇన్రేడియస్ ఇచ్చేశాడు, ఏరియా ఇచ్చేశాడు, పెరిమీటర్ కనుక్కోమని అడుగుతున్నాడు. వాస్తవానికి ఇన్రేడియస్ని ఆర్తో డినోట్ చేస్తారు. ఇన్రేడియస్ ఇంటూ ట్రయాంగిల్లో ఇన్రేడియస్ ఇంటూ పెరిమీటర్లో హాఫ్ సెమీ పెరిమీటర్ అని మాట్లాడతాం. ఇన్రేడియస్ ఇంటూ సెమీ పెరిమీటర్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది. పెరిమీటర్ని Pతో డినోట్ చేస్తాం. సెమీ పెరిమీటర్ కాబట్టి P/2 అని రాస్తున్నా. ఇన్రేడియస్ని స్మాల్ ఆర్తో డినోట్ చేస్తారు. P అంటే పెరిమీటర్, ఇన్రేడియస్ ఇంటూ సెమీ పెరిమీటర్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది, గమనించాలి. సో ఇక్కడ R అంటే 4 ఇచ్చేశాడు, P/2 తెలీదు మనకి, ఈక్వల్ టు ఏరియా 34 ఇచ్చాడు. సో 2తో డివైడ్ చేస్తే 2 టైమ్స్ పోతుంది, ఈ 2తో డివైడ్ చేస్తే 17 టైమ్స్ పోతుంది. P పెరిమీటర్ 17 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 53. If tan theta plus cot theta equal to 2, then the value of tan power n theta plus cot power n theta. మీరు ఆల్జీబ్రాలో ఒక పాయింట్ తెలుసుకున్నారు. ఎప్పుడైతే x plus 1/x is equal to 2 అవుతుందో ఈ x పవర్ ఎనీథింగ్ ప్లస్ 1/x పవర్ ఎనీథింగ్ ఆల్సో 2 అవుతుందని ఆల్రెడీ చాలాసార్లు నేర్చుకున్నారు. ఇక్కడ tan thetaకి ఇన్వర్స్ cot theta. దీన్ని x కనుక అనుకున్నట్లయితే tan thetaని cot theta 1/x అవుతుంది. సో x plus 1/x is equal to 2 ఇచ్చాడు. x పవర్ n plus 1/x పవర్ n గురించి అడుగుతున్నాడు. దాని ఆన్సర్ కూడా 2నే, ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 54. A certain number of men can do a piece of work in 60 days. If there were 6 men more, the work can be finished in 20 days earlier. The number of men working is. కొంతమంది వర్క్ చేస్తే వర్క్ 60 డేస్లో ఫినిష్ అవుతుంది. వాళ్ళకి 6 మెంబర్స్ అదనంగా వచ్చినట్లయితే 20 డేస్ ఎర్లియర్ అనుకున్న షెడ్యూల్ కంటే 20 రోజులు ముందుగానే ఫినిష్ అవుతుంది. అయితే నెంబర్ ఆఫ్ వర్కర్స్ గురించి అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ వర్కర్స్ని X మెంబర్స్ అనుకుందాం. ఈ X మెంబర్స్ 60 డేస్లో వర్క్ చేస్తే అయిపోతుంది. ఇంత వర్క్ని X + 6 మెంబర్స్ చేశారు. 6 అదనంగా వచ్చారు కాబట్టి X + 6 మెంబర్స్ చేశారు. వీళ్ళు ఎన్ని డేస్లో ఫినిష్ చేశారంటే షెడ్యూల్ కంటే 20 రోజులు ముందుగానే చేశారు. షెడ్యూల్ 60 డేస్, అందులో 20 డేస్ బిఫోర్ చేశారంటే 40 డేస్లోనే ఫినిష్ చేశారని అర్థం. క్యాన్సిలేషన్ చేసి X వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 4 × X 4X అవుతుంది. 6 × X 6X అవుతుంది. 6Xకి 4Xకి డిఫరెన్స్ 2X. ఇక్కడ మిగిలింది 6 × 4 24 మిగిలింది. 2X = 24 అయితే X = 12 అవుతుంది. 12 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 55. ABCD is a trapezium in which AD parallel to BC and AB equal to DC equal to 10 meter, then the distance of AD from BC. నన్ను ఫైనల్గా కనుక్కోమంటుంది. ADకి BCకి డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ లైన్ యొక్క వాల్యూ కనుక్కోమని అడుగుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ADకి BCకి డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు అంటే
ఏడి యొక్క వర్టెక్స్ నుంచి బీసీ యొక్క సైడ్కు డ్రా చేసిన లైనే డిస్టెన్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నేను ఒక నేమ్ ఇస్తున్నాను ఈ అనేది, మీకు ఈడీసీ అనే ఒక రైట్ యాంగిల్ కనిపిస్తుంది. ఎందుకంటే డిఈ అనేది పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది, అబ్జర్వ్ చేయాలి. రెండింటి మధ్య డిస్టెన్స్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్ తీసుకుంటే మనకు లెక్క ఈజీగా ఉంటుంది. మనకు కావాల్సింది డిఈ కావాలి, 45కి ఆపోజిట్ సైడ్ కావాలి. మన దగ్గర హైపోటెనస్ ఉంది గమనించండి. సో ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ అంటే సైన్ తీసుకోవచ్చు. సైన్ 45 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత డిఈ బై హైపోటెనస్ 10 అవుతుంది. గమనించండి, సైన్ 45 అంటే 1/√2 అవుతుంది. డిఈ బై 10ని 5 into 2గా రాసుకుందాం. ఈ √2 ఈ 2ని √2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే డిఈ ఈక్వల్ టు 5√2 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 56. From the top of building 60 meter high, the angle of depression of the top and bottom of tower are observed to be 30 degree and 60 degree. The height of the tower in meters is. ఒకసారి క్లియర్గా క్వశ్చన్ చూస్తే ఒక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ యొక్క హైట్ 60 మీటర్స్ అని చెప్తున్నాడు. ఒక టవర్ కూడా ఉంది. ఆ టవర్ యొక్క బాటమ్ని టాప్ని చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఇచ్చాడు 31, 61. టాప్ను చూస్తున్నప్పుడు ఒకటి, బాటమ్ను చూస్తున్నప్పుడు ఒకటి గమనించాలి. ఇవి రెండు కూడా సేమ్ బేస్ పైన ఉన్నాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత ఇచ్చాడంటే 30 డిగ్రీ ఇచ్చాడు. ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత ఇచ్చాడంటే 60 డిగ్రీ ఇచ్చాడు. నేను నేమ్ ఇస్తున్నాను. ఈ ఏబి అనేది బిల్డింగు, అలాగే సిడి అనేదేమో టవర్ అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం, ఈ అనే పాయింట్ తీసుకుందాం. బీడీసీఈ లేదా బిఈసిడి అనేవి రెక్టాంగిల్ అవుతుంది, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో బీడీ ఎంత ఉంటే సిఈ ఎంత ఉంటుంది, సిడి ఎంత ఉంటే బిఈ ఎంత ఉంటుంది. నాకు కావాల్సింది హైట్ ఆఫ్ టవర్ కావాలి, అంటే సిడి యొక్క లెంత్ కనుక్కోవాలి. సిడి ఈక్వల్ టు బిఈ అవుతుంది కదా, అంటే నేను బిఈని కనుక్కుంటే సిడిని కనుక్కున్నట్టే. ఎందుకు బిఈ కావాలంటే టోటల్ ఏబీలో నుంచి ఏఈని సబ్ట్రాక్ట్ చేస్తే బిఈ వస్తుంది. ఇది నా టార్గెట్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 16 తీసుకుందాం. 60కి ఆపోజిట్ సైడ్ ఉంది, ఎడ్జసెంట్ సైడ్ కనుక్కుందాం. సో ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అంటే tan తీసుకోవాలి. tan 60 అంటే √3 అవుతుంది ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏమో 60, ఎడ్జసెంట్ సైడ్ ఏమో బీడీ అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే బీడీ ఈక్వల్ టు 60/√3 వస్తుంది. దీని యొక్క సైడ్ 60/√3. రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి బీడీ 60/√3 అయితే ఈసీ కూడా 60/√3 అవుతుంది. ఈసారి చిన్న ట్రయాంగిల్ అని ఏఈసీని తీసుకుందాం. 30కి ఆపోజిట్ సైడ్ లేదు కనుక్కుందాం. సో tan ఏ తీసుకుంటున్నాను. tan 30 అంటే 1/√3 అవుతుంది. ఆపోజిట్ సైడ్ ఎంత అంటే ఏఈ అవుతుంది, బై ఎడ్జసెంట్ సైడ్ ఎంత అంటే 60/√3 అవుతుంది. ఈ /√3ని న్యూమరేటర్లో రాస్తున్నాడు గమనించండి. సో క్యాన్సిలేషన్ చేస్తే క్రాస్ మల్టిప్లై చేసి 60, ఈ √3 ఈ సైడ్ వచ్చేస్తే √3 × √3 3 అయిపోతుంది. ఫైనల్గా ఏఈ ఈక్వల్ టు 60/3 అంటే 20 అవుతుంది. ఓవరాల్గా వచ్చేసరికి ఏబి ఏమో 60, అందులో ఏఈ 20 వచ్చింది. 60లో 20 పోతే 40 మిగులుతుంది. అదే సిడి యొక్క లెంత్ టవర్ అవుతుంది. 40 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 57. If a circle of radius 12 cm is divided into 2 equal parts by one concentric circle, then radius of the inner circle is. ఒక సర్కిల్ యొక్క రేడియస్ 12 సెంటీమీటర్, దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాడు. 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఏర్పడ్డాయి. అందులో ఇన్నర్ సర్కిల్ యొక్క రేడియస్ కనుక్కోమని అడుగుతున్నాడు. సో ఇన్నర్ సర్కిల్ యొక్క రేడియస్ని R1 అని మాట్లాడదాం. అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం రేడియస్ 12 సెంటీమీటర్స్ అని ఇచ్చేశాడు. దాన్ని బేస్ చేసుకొని సర్కిల్ యొక్క టోటల్ ఏరియా కనుక్కుందాం. సర్కిల్ యొక్క టోటల్ ఏరియా కనుక్కోవడానికి వాడే ఫార్ములా πr². రేడియస్ 12 ఇచ్చాడు కాబట్టి 12² అంటే 144 అవుతుంది. సో 144 అనేది టోటల్గా కంప్లీట్ సర్కిల్ యొక్క ఏరియా. దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాడంటే దాని యొక్క ఏరియా కూడా డివైడ్ అవుతుంది 2 ఈక్వల్ పార్ట్స్గా. సో 144π/2 అంటే 72π అవుతుంది. అబ్జర్వ్ చేయాలి. ఇది 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్గా విడిపోయి అందులో ఇంటర్నల్ సర్కిల్ యొక్క రేడియస్ అడుగుతున్నాడు. సో ఇది ఇంటర్నల్ సర్కిల్ యొక్క ఏరియా అనుకుందాం. ఇంటర్నల్ సర్కిల్ యొక్క రేడియస్ని R1 అనుకుందాం. ఏరియా ఆఫ్ ఇంటర్నల్ సర్కిల్ వచ్చేసరికి πr1² అవుతుంది. బోత్ సైడ్స్ పై కామన్గా ఉంది. సో అబ్జర్వ్ చేస్తే 72ని 36 × 2గా రాసుకోవచ్చు. R1² 36 × 2 అయితే R1 = √36 అంటే 2 అవుతుంది. √2 అంటే అలాగే మిగిలిపోతుంది. ఫైనల్గా ఇంటర్నల్ రేడియస్ 6√2 అవుతుంది. అలాంటి ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 58. బార్గ్రాఫ్ ఇచ్చేశాడు, అందులో మేల్ డేటా ఫీమేల్ డేటా ఇచ్చేశాడు, ఎక్స్ యాక్సిస్ మీద ఇయర్స్ ఇచ్చేశాడు. క్వశ్చన్లోకి వెళ్దాం. వాట్ వాజ్ ద అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫీమేల్ పాపులేషన్ ఇన్ ఇండియా డ్యూరింగ్ 91లో ఫీమేల్ పాపులేషన్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. 91 అంటే లాస్ట్ ఇయర్. ఇందులో వచ్చేసరికి మేల్ 44 మెంబర్స్ ఉంటే
ఫీమేల్ 41 మెంబర్స్ ఉన్నారు. స్కేల్ చూసుకుంటే సరిపోతుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 0కి 5కి 5కి 10కి ఇలా స్కేల్ ఇచ్చేసాడు, అంటే ఒక్కొక్క లైన్ వన్ వాల్యూ అనమాట. సో అబ్జర్వ్ చేయండి, నాకు కావాల్సింది ఫీమేల్ 41 ఈజ్ టోటల్ పాపులేషన్లో ఎంత పర్సెంట్ 91లో అని అడుగుతున్నాడు. సో టోటల్ పాపులేషన్ అంటే 44 + 41 అంటే 85 అవుతుంది. 85లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. క్యాన్సిలేషన్ చేద్దాం. 5తో 17 టైమ్స్, 5తో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 20 × 41, 41ని డబల్ చేస్తే 82 అవుతుంది. పక్కన 0, 820/17. ఆప్షన్స్ అన్నిటిని చూస్తే ప్రతి ఆప్షన్ 48తో స్టార్ట్ అయింది, అంటే కంపల్సరీ 1748 టైమ్స్ పోతుందని తెలిసిపోతుంది. ముందు మనం 1748 టైమ్స్ కావాలి కదా. 1750 టైమ్స్ 850లో నుంచి 17 2 టైమ్స్ 34ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 48 టైమ్స్ కావాలంటే 1758 టైమ్స్లో 50 టైమ్స్లో నుంచి 17 2 టైమ్స్ తీసేస్తే 1748 టైమ్స్ వస్తుంది. సో 50లో 34 పోతే మిగిలేది ఎంత అంటే 16 మిగులుతుంది. ఇక్కడ 816 మిగిలింది. మన దగ్గర 820 ఉంది. 816 టైమ్స్ పోతుంది 1748 టైమ్స్. సో 48 పాయింట్, ఎందుకంటే 820లో 816 పోతే ఇంకా 4 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే అది 40 అవుతుంది. ఆ 40లో 17 మహా పోతే 2 సార్లు పోగలదు, అంటే అవర్ ఆన్సర్ స్టార్ట్ విత్ 48.2. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే 48.2 ఓన్లీ ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 59. What was the approximate number of males in India 1971 per 1000 females? ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి, ఇచ్చిన పాపులేషన్ క్రోర్స్లో ఇచ్చాడు. ఇప్పుడు నన్ను థౌజండ్స్ గురించి మాట్లాడుతున్నాడు. సో 1971లోకి వెళ్దాం. మేల్స్ గురించి మాట్లాడుతున్నాడు. సో మేల్ ఎంతమంది ఉన్నారని చెక్ చేసుకున్నట్లయితే 25కి ఇది 28 అవుతుంది, ఇదేమో 26 అవుతుంది. జాగ్రత్తగా గమనించుకోండమ్మా. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే 26 ఫీమేల్స్కి 28 మేల్స్ ఉన్నారు. 1000 ఫీమేల్స్కి ఎంతమంది మేల్స్ ఉంటారనేది పాయింట్. 28 మేల్స్ 26 ఫీమేల్స్కి ఉన్నారు. మరి 1000 ఫీమేల్స్కి ఎంతమంది మేల్ ఉంటారనేది ఇక్కడ క్వశ్చన్ మీనింగ్ గమనించాలి. క్యాన్సిలేషన్ చేస్తే 26తో 1 టైం పోతుంది. ఇక మిగిలింది 2. పక్కన చూడమ్మా, 000 కూడా ఉంది కదా, కలిపి మాట్లాడుతున్నాను. సో 28,000/26. 26 1 టైం పోతుంది. ఇక మిగిలింది 2, పక్కన 0 20. సో 20కి 26 అనేది 1 టైం కూడా పోదు. 0 తీసుకుంటే మరొక నెంబర్ కూడా తీసుకోవచ్చు. సో 0 తీసుకుంటే మరొక నెంబర్ 0ని తీసుకుంటే 200 అవుతుంది. 200 అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 26 200లో ఎన్నిసార్లు పోతుందంటే 7 టైమ్స్ పోవడానికి ఛాన్స్ ఉంది. సో 27 టైమ్స్ అంటే 140, అలాగే 6 7 టైమ్స్ అంటే 42. సో 140 42 182 అవుతుంది. 200 కాబట్టి నేను 7 టైమ్స్ తీసుకున్నా. 200లో 182 కనుక పోయినట్లయితే, సో 100లో 82 పోతే మిగిలేది ఇంకెంత మిగులుతుంది? 18 మిగులుతుంది. పక్కన 0 180. సో 180 కాబట్టి అప్రాక్సిమేషన్ మళ్ళీ 7 టైమ్స్ తీసుకోవచ్చు. ఆన్సర్ అప్రాక్సిమేషన్ 1077 అవుతుంది. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్ పాసిబుల్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 60. What is the ratio of the number of females in India 1961 per 1000 males to the number of females in India 91 per 1000 females? ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ 1961కి వెళ్ళమన్నాడు. నన్ను నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ గురించి అడుగుతున్నాడు, 1000 మేల్స్కి అడుగుతున్నాడు. ఎస్, 1961లోకి వెళ్దాం. 1961లో నెంబర్ ఆఫ్ మేల్స్ ఎంతమంది అని కౌంట్ చేస్తే 20, 21, 23 ఉన్నారు. అలాగే ఫీమేల్స్ కౌంట్ చేస్తే 21 ఉన్నారు. నాకు కావాల్సింది ఫీమేల్స్ యొక్క డేటా కావాలి. సో 21 మెంబర్స్ ఉన్నారు. 23 ఫీమేల్కి. నాకు 1000 మేల్స్ కావాలి కాబట్టి నేను 1000 మేల్స్కి ఎంతో కనుక్కున్నా. రేషియో అడుగుతున్నాడు కాబట్టి రేషియో రాస్తున్నాను. నెక్స్ట్ 91లోకి వెళ్దాం. 91లో ఆల్రెడీ మనకు తెలుసు 44 మేల్ అని, 41 ఫీమేల్ అని. నన్ను అడుగుతుంది నెంబర్ ఆఫ్ మేల్స్ గురించి 1000 ఫీమేల్స్కి అడుగుతున్నాడు. వాస్తవానికి మేల్స్ 44 ఉన్నారు 41 ఫీమేల్స్కి. థౌజండ్స్ గురించి అడుగుతున్నాడు కాబట్టి 1000 ఫీమేల్స్కి ఎంతమంది మేల్ ఉంటారో కనుక్కుంటే సరిపోతుంది. సో 1000 కామన్గా ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే కావాల్సిన రేషియో వస్తుంది 21 × 41. అబ్జర్వ్ చేయండి అమ్మా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1 × 1 1 అవుతుంది. మీరు ఇక్కడ ఫస్ట్ పార్ట్లో ఎండ్ విత్ 1 అనేది ఉండాలి, గమనించండి. నేను ఇంకెక్కడా క్యాల్కులేషన్ చెయ్యట్లా, ఎందుకంటే ఈ నెంబర్స్లో ఏమీ క్యాన్సిల్ అవ్వట్లా. 21/23, 44/41 ఏది క్యాన్సిల్ అవ్వట్లేదు. డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆ మల్టిప్లై చేసేటప్పుడు కూడా యూనిట్స్ ప్లేస్ మాట్లాడుతున్నా. 21 × 41లో యూనిట్స్ ప్లేస్ 1 × 1. సో ఎండ్ విత్ 1 ఫస్ట్ పార్ట్ అయ్యి ఉండాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ పాసిబుల్, అదే మన ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 61 డేటా అనాలిసిస్ ఇచ్చాడు. క్లియర్గా చదివి మనం ఆన్సర్ చేసి సరిపోతుంది. అమాంగ్ 120 స్టూడెంట్స్, టోటల్గా 120 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో 24 లైక్ కెమిస్ట్రీ అంటున్నాడు. టేబుల్ ఫామ్ చేస్తున్నాను. కెమిస్ట్రీని ఇష్టపడే వాళ్ళు 24 స్టూడెంట్స్ అంటున్నారు. 26 లైక్ ఫిజిక్స్, ఓన్లీ ఫిజిక్స్ అంటున్నాడు. సో ఓన్లీ ఫిజిక్స్ 26 స్టూడెంట్స్ ఉన్నారు, గమనించండి. నెక్స్ట్ వచ్చేసరికి 20 లైక్ ఓన్లీ బయాలజీ, బయాలజీ కేటగిరీ వచ్చేసరికి 20 స్టూడెంట్స్ అంటున్నాడు, ఓన్లీ బయాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి 10 లైక్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటున్నాడు. కాంబినేషన్స్ కూడా ఇచ్చాడు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేసరికి 10 అంటున్నాడు. నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్ చూద్దాం. నెక్స్ట్ 16 లైక్స్ జువాలజీ, 16 లైక్స్ ఓన్లీ జువాలజీ అంటున్నాడు. అంటే ఓన్లీ జువాలజీ పార్ట్ కూడా ఉంది, అది 16 అంటున్నాడు, తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి గమనించండి 10 లైక్ బోత్ ఫిజిక్స్ అండ్ జువాలజీ అంటున్నాడు. ఫిజిక్స్ జువాలజీ కలిపితే మొత్తం మీద 10 మెంబర్స్ అంటున్నాడు. రిమైనింగ్ లైక్ బోత్ కెమిస్ట్రీ అండ్ జువాలజీ, సో కెమిస్ట్రీ అండ్ జువాలజీ పార్ట్లో రిమైనింగ్ మెంబర్స్ ఉన్నారంటున్నాడు. టోటల్గా 120 మెంబర్స్ ఉన్నారు. ఈ 120లో వీళ్ళ మొత్తాన్ని యాడ్ చేసి తీసేస్తే రిమైనింగ్ మెంబర్స్ వస్తారు, అది కెమిస్ట్రీ అండ్ జువాలజీ అవుతుంది. సో యాడ్ చేస్తే 24 + 26 అంటే 50 అవుతుంది. అక్కడికి అబ్జర్వ్ చేయాలి. 50 + 20 70, 70 + 10 80, 80 + 10 90, 90కి 10 యాడ్ చేస్తే 100 + 6 కాబట్టి 106 అవుతుంది. టోటల్గా 120లో 106 పోతే మిగిలేది 14 మిగులుతుంది. ఇది కెమిస్ట్రీ అండ్ జువాలజీ కాంబినేషన్ అవుతుంది. ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. గమనించండి, మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటో చూద్దాం. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ లైక్స్ జువాలజీ బట్ నాట్ ఫిజిక్స్ ఈజ్, జువాలజీ ఇష్టపడాలి, ఫిజిక్స్లో ఉండకూడదు అంటున్నాడు. జువాలజీ కాంబినేషన్స్ అన్ని తీసుకోవచ్చు, కానీ అక్కడ ఫిజిక్స్ ఉంటే తీసుకోకూడదు. ఇదిగో జువాలజీ 16 ఉంది, తీసుకోవచ్చు. ఫిజిక్స్ అండ్ జువాలజీ ఉంది, తీసుకోకూడదు. నెక్స్ట్ కెమిస్ట్రీ అండ్ జువాలజీ ఉంది, తీసుకోవచ్చు. 16 + 14 30, 30 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 62 హౌ మెనీ స్టూడెంట్ లైక్ మోర్ దెన్ వన్ సబ్జెక్ట్, వన్ సబ్జెక్ట్ కంటే ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది అంటున్నాడు. అంటే కాంబినేషన్స్ గురించి అడుగుతున్నాడు. సో 16 ఇక్కడ నాకు కాంబినేషన్స్ కావాలి కాబట్టి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ తీసుకుంటున్నాను 10, ఫిజిక్స్ అండ్ జువాలజీ తీసుకుంటున్నాను 10, 10 + 10 అక్కడికి 20, కెమిస్ట్రీ అండ్ జువాలజీ 14, 20 + 14 34, 34 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 63 ద రేషియో ఆఫ్ స్టూడెంట్ హూ లైక్ ఫిజిక్స్ టు దోస్ హూ లైక్ జువాలజీ, ఓన్లీ ఫిజిక్స్ అని అడగట్లా. సో ఫిజిక్స్ కాంబినేషన్స్ మొత్తం తీసుకోండి, జువాలజీ కాంబినేషన్స్ మొత్తం తీసుకోండి, రేషియో వేయండి. ఫస్ట్ ఫిజిక్స్ గురించి మాట్లాడుతున్నా. సో ఓన్లీ ఫిజిక్స్ 26, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 10, 26 ఒక 10 36. ఇక్కడ ఫిజిక్స్ అండ్ జువాలజీ ఉంది, అది ఒక 10. సో మొత్తం మీద యాడ్ చేస్తే 26 ఒక 20 46 అవుతుంది. టోటల్ ఫిజిక్స్ 46. నెక్స్ట్ అలాగే జువాలజీ కాంబినేషన్స్ చూద్దాం. జువాలజీ వచ్చేసరికి వరుసగా ఉన్నాయి చూడండి, 16 10 14, 16 14 30 + 10 40 అవుతుంది. ఈ రెండింటికి రేషియో వేస్తే 2 టేబుల్తో క్యాన్సిల్ అయిపోయి 23:20 అవుతుంది. 23:20 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 64 ఇఫ్ ద రేషియో ఆఫ్ 2 numbers is 4:3 and their LCM is 48, the sum of the 2 numbers is, రెండు నెంబర్స్ రేషియో ఒకటి 4 పార్ట్స్ ఒకటి 3 పార్ట్స్ ఇచ్చి ఆ రెండు నెంబర్స్కి ఎల్సీఎం ఇచ్చి సమ్ కనుక్కోమంటున్నాడు. సమ్ అంటే 4 + 3 7 పార్ట్స్ అవుతుంది. సో ఆన్సర్ 7 మల్టిపుల్ అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు, సెకండ్ ఆన్సర్ కాదు, థర్డ్ వన్ ఆన్సర్ కాదు, ఎందుకంటే 7 మల్టిపుల్స్ కావు కాబట్టి అవర్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. మీరు ప్రొసీజర్ ప్రకారం చేయాలనుకుంటే ఫస్ట్ ఎల్సీఎం వాడిచ్చిన రేషియోకి ఎల్సీఎం చేయండి. 4, 3 యొక్క ఎల్సీఎం 12 అవుతుంది. 12 పార్ట్స్ ఇచ్చిన క్వశ్చన్లో ఎల్సీఎం ఎంత ఉందో దానికి ఈక్వల్ చేయండి. 12 పార్ట్స్ 48 అయితే సమ్ కావాలి కాబట్టి 7 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. గమనించండి. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 65 న్యూమరికల్ ఎబిలిటీ ఇచ్చి క్వశ్చన్ మార్క్ గురించి అడుగుతున్నాడు. ఎస్ 40% అంటే 40/100 అని రాసుకోవాలి. హాఫ్ అంటే ఇంటూ 280 ప్లస్ సంథింగ్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ బై 22 ఈ సైడ్ వస్తే ఇంటూ 22 అవుతుంది. సో నేను ఇప్పుడు యూనిట్స్ ప్లేసే మాట్లాడుతున్నాను. 8 × 2 అంటే యూనిట్స్ ప్లేస్ 6 అవుతుంది. గమనించండి ఇక్కడ క్యాన్సిలేషన్లో 0 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ మాట్లాడుతున్నాను. 4 × 8 2 అవుతుంది. 2 అనే యూనిట్స్ ప్లేస్కి ఎంత యూనిట్స్ ప్లేస్ యాడ్ చేస్తే 6తో ఎండ్ అవుతుంది అని చూశాను. 2కి మరలా 4 యాడ్ చేస్తే 6 అవుతుంది. సో ఆన్సర్ ఎండ్ విత్ 4 అవ్వాలి. సో ఎక్స్ ప్లేస్ కదా మనకు కనుక్కోవాల్సింది. మనకు కావాల్సిన రిక్వైర్డ్ నెంబర్లో ఎండ్ విత్ 4 ఉండాలి. ఓన్లీ ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 66 60% ఆఫ్ 630 క్వశ్చన్ మార్క్ అంతా ఒక సైడ్ తీసుకెళ్ళండి. రిమైనింగ్ నెంబర్స్ అన్ని ఒక సైడ్ తీసుకురండి. 60% అంటే 60/100 అవుతుంది. హాఫ్ అంటే ఇంటూ 630 ఇంటూ 42 ఈ సైడ్ వస్తే బై 42 అవుతుంది. బై క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఇటు వచ్చేస్తే ఇంటూ క్వశ్చన్ మార్క్ స్క్వేర్ అవుతుంది. దాన్ని ఎక్స్ స్క్వేర్ అని రాసుకోండి. ఇదిగో 00 క్యాన్సిల్ అయిపోయింది. 6 42ని 7 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 7 63ని 9 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 9 అయితే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 67 మరలా న్యూమరికల్ ఎబిలిటీ ఇచ్చి క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు. సో వాడు ఇచ్చినట్టు అర్థం 400/15 × 27 అని అడుగుతున్నాడు. అబ్జర్వ్ చేయండి అమ్మా. క్యాన్సిలేషన్ చేస్తే
ఇదిగో 5తో క్యాన్సిల్ చేయట్లేదు, నేను 3తో చేస్తున్నాను. 3 5 టైమ్స్, 3తో 9 టైమ్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5తో డివైడ్ చేస్తే 80 టైమ్స్ పోతుంది. 80 × 9 అంటే 720. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 68. Respective ratio between A says 5 years ago and B says 7 years ago was 4:5. If A is 6 years younger than B, what is B's percentage? ఇప్పుడు నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే ఏ అనేవాడు B కంటే 6 years చిన్న, B అనేవాడు A కంటే 6 years పెద్ద. ఈ పాయింట్ అర్థమైంది. నాకు 4:5 అనే రేషియో ఇచ్చారు. సో నేను దాన్ని 4 పార్ట్స్ 5 పార్ట్స్ 4x 5x అని తీసుకుంటున్నా. సో 4x ఏమో ఏ యొక్క ఏజ్, 5x ఏమో బి యొక్క ఏజ్. బీని ఎందుకు ముందు రాశానంటే బి అనేవాడు పెద్ద కాబట్టి రాశా. ఇది ఎప్పటి రేషియో? ఏ 5 years ఎగో రేషియో. నాకు ప్రజెంటేజ్ కావాలి ఏది. సో ప్రజెంటేజ్ కావాలంటే నేను 5 యాడ్ చేయాలి. ఏ యొక్క 4xకి 5 యాడ్ చేస్తే ప్రజెంటేజ్ ఆఫ్ ఏ వస్తుంది. అలాగే బీకి 7 years ఎగో ఇచ్చాడు 5x అని. ప్రజెంట్లోకి రావాలంటే ఒక 7 యాడ్ చేయాలి. ఇది బి ప్రజెంటేజ్ అవుతుంది. ఇద్దరి ప్రజెంటేజెస్ యొక్క డిఫరెన్స్ వాడే చెప్పాడు 6 years అని చెప్పాడు. రెండింటి యొక్క డిఫరెన్స్ 6కి ఈక్వల్ చేసుకోండి. అందులోంచి x వాల్యూను కనుక్కొని బి ప్రజెంటేజ్ కనుక్కుంటే సరిపోతుంది. 5xకి 4xకి డిఫరెన్స్ x, 7 - 5 అంటే 2, +2 ఆ సైడ్ వెళ్తే -2 అవుతుంది. 6 - 2 అంటే 4 అవుతుంది. x = 4. నాకు కావాల్సిన బి ప్రజెంటేజ్ కావాలంటే 5x + 7 కనుక్కోవాలి. x కనుక 4 అయినట్లయితే 5x 20, 20 + 7 27 అవుతుంది. 27 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 69. 80% of number x is 60% more than another number y. If the difference between both the numbers x and y is 150, what is the value of y? వాడు చెప్పినట్టు మాట్లాడదాం. 80% ఆఫ్ నెంబర్ x ఈజ్ అంటున్నాడు. 80% అంటే 4/5 అనే ఫ్రాక్షన్ అవుతుంది. 4/5 ఆఫ్ x ఈజ్ 60% మోర్ అంటున్నాడు అనదర్ నెంబర్కి. ఏ నెంబర్ అయినా 100% ఉంటుంది. వాడు 60% మోర్ అంటున్నాడు కాబట్టి 160% అవుతుంది. 160% ఫ్రాక్షన్లోకి రాస్తే 8/5 అనే ఫ్రాక్షన్ అవుతుంది. ఆఫ్ ఎనదర్ నెంబర్ అంటున్నాడు కాబట్టి ఎనదర్ నెంబర్ y తీసుకుందాం. 4/5 ఆఫ్ x = 8/5 ఆఫ్ y అంటున్నాడు. బోత్ సైడ్స్ 5 కామన్గా ఉంది. 4 1 టైం పోతుంది, 4 2 టైమ్స్ పోతుంది. అంటే x ఇక్కడ 2 పార్ట్స్ అని, y ఇక్కడ 1 పార్ట్ అని అర్థమైపోయింది. రెండిటి యొక్క డిఫరెన్స్ 1 పార్ట్. సో రెండిటి యొక్క డిఫరెన్స్ 150 ఇచ్చాడు. 150 1 పార్ట్ అయితే y వాల్యూ కావాలి. ఇక్కడ y వాల్యూ 1 పార్ట్ కనుక్కుంటే సరిపోతుంది. సో ఆల్రెడీ 1 పార్ట్ 150 అని తెలుసు. ఫైనల్ ఆన్సర్ 150, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 70. A, B and C start a small business. B invest 200 more than A and C invest twice of B. If the annual profit earned was 3,300 and A's share from the annual profit was 660, how much did A invest in the business? ABC అనే ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ముందు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్కి రేషియో వేస్తే ప్రాఫిట్స్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాడు. సి అనేవాడు ట్వైస్ ఆఫ్ బి ఇన్వెస్ట్ చేశాడని. బి అనేవాడు x రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే సి అనేవాడు 2x రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాడు. బి ఇన్వెస్ట్ 200 మోర్ దెన్ ఏ. ఏ అనేవాడి కంటే 200 మోర్ ఇన్వెస్ట్ చేశాడు బి. బి అనేవాడి కంటే ఏ అనేవాడు 200 లెస్ ఇన్వెస్ట్ చేస్తాడు. వాడు చెప్పిన దానికి రివర్స్ మాట్లాడా. బి అనేవాడు 200 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడంటే ఏ అనేవాడు 200 తక్కువ ఇన్వెస్ట్ చేశాడనే కదా. x - 200 ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు నాకు టోటల్ ప్రాఫిట్ ఇచ్చేశాడు 3,300. అందులో ఎవరి షేర్ ఇచ్చాడంటే ఏ షేర్ ఇచ్చేశాడు 660 అని. ఇప్పుడు ఏ షేర్కి రిమైనింగ్ 2 పర్సన్స్ యొక్క షేర్కి రేషియో వేస్తున్నాను. అది ప్రాఫిట్స్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. ఏ షేర్ ఎంత అంటే x - 200 అవుతుంది. అలాగే రిమైనింగ్ 2 పర్సన్స్ యొక్క షేర్ ఎంత అంటే x + 2x 3x అవుతుంది. ఇప్పుడు నేను రాయాల్సిన రేషియో ఏంటంటే ప్రాఫిట్స్ రేషియో రాయాలి. ఏ షేర్ ఆల్రెడీ 660 అని ఇచ్చేశాడు. బై రిమైనింగ్ 2 పర్సన్స్ ప్రాఫిట్ రాయాలి. టోటల్ ప్రాఫిట్ 3,300లో 660ని సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలేది రిమైనింగ్ 2 పర్సన్స్ యొక్క రేషియో మిగులుతుంది. ఇక మైనస్ చేస్తే 100లో 60 పోతే 40 ఉంటుంది. ఇక 32లో 6 కనుక తీసేస్తే 26 ఉంటుంది. సో ఫైనల్గా మిగిలిన పర్సన్స్ యొక్క ప్రాఫిట్ 2640 అవుతుంది. క్యాన్సిలేషన్లో 0 క్యాన్సిల్ అయిపోయింది. 66 ఎగ్జాక్ట్గా 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 64 టైమ్స్ 240, 64 టైమ్స్ 24, 240 + 24 264. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే x వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 4x - 4 × 200 800. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుంది. 4xకి 3xకి డిఫరెన్స్ 1x. సో x = 800 అని తేలిపోయింది. మనకు కావాల్సింది x కాదు, ఎవరి ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఏ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఏ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే x - 200 కనుక్కోవాలి. x అంటే 800, x - 200 అంటే 8 - 200 600 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.